మా కష్టం మీద ఎదిగిన వాళ్ళు మమ్మల్ని అంటున్నారంటే ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా? ఒరే వాసు, వింటున్నావరా దీని మాటలు? దీని మొగుడు కష్టం తిని బతుకుతున్నావని డొంక తిరుగుడుగా అంటుందిరా. నేనే డొంక తెరుగుడుగా మాట్లాడటం లేదు, చాటుగా అస్సలు మాట్లాడటం లేదు. ఉన్న నిజాన్నే అంటున్నాను. లేనివి మాట్లాడటం నాకు అసలు అలవాట్లేదు. ఓయబ్బో, నీ గురించి నాకు తెలీదా? నేనేం అనలేదు, అబద్ధం ఆటోలేదు, మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు అంటూనే మెల్లగా చల్లగా చురుకు తెలియ కూడా వాతలు పెడుతున్నావు. అసలు ఇప్పుడు ఆ తాళం వేయటంలో ఉన్న రహస్యం ఏంటే? ఎప్పుడు తలుపేసి వెళ్లేదానివి వీడిని చూసి తిరిగొచ్చి మరీ తాళం వేయటంలో ఉద్దేశం ఏంటే? నువ్వు తాళం వేయకుండా వెళితే వాడు లోపలికి దూరి దోచేసుకుంటాడనే? నాకు అలాంటి ఉద్దేశం లేదని 100 సార్లు చెప్పినా మళ్ళీ దాన్ని రెట్టిస్తారేంటి? గొడవలొద్దనే తప్పుకొని వెళ్తుంటే ఆపి మరీ గొడవ చేస్తారేంటి? ఆహా, నంగనచ్చ చేయాల్సిందంతా చేయడు, ఏమన్నా అంటే అన్నానని నన్ను బయటపడేయడు. బాగా అలవాటైపోయింది నీకు. వాడిని అవమానించడానికి నువ్వు ఈ పని చేశావు. అమ్మా ఏంటి ఇదంతా? వాళ్ళ రూమ్కి వాళ్ళు తాళం వేసుకుంటారు, ప్రతిదానికి ఇలా గోల్ చేస్తావేంటి? ఒరే పనికి మాలి వెదవా, నీకేం తెలీదురా? నిన్ను అవమానించడానికే చేసిందిరా అది. నువ్వే అర్థం చేసుకోవడం లేదు. రోజు తాళం వేసుకుని వెళ్తే నేనెందుకు అడుగుతానురా? నిన్ను చూసి కొత్తగా తాళం వేసింది కాబట్టి అడగాల్సి వచ్చిందిరా. అయితే ఇప్పుడేమంటారు? నా ఇంటికి నేను తాళం వేసుకుని వెళ్ళడం తప్పంటారా? తప్పే. వీణ్ అవమానించడానికి ఆ పని చేసావు కాబట్టి అది తప్పే. మీరేమనుకున్నా నాకు మాత్రం ఆ ఉద్దేశం లేదు. మీరే ఏదేదో ఊహించుకుంటే నేనేం చేయను. అయినా ఎలాంటి బుద్ధున్న వాళ్ళు అలాగే ఆలోచిస్తుంటారట. చూసావరా అది ఎలా మాట్లాడి వెళ్తుందో? ఏంటే చూసేది? అసలు గొడవ కారణం నువ్వు కాదు. ఆవిడ దాన్ని ఆవిడ వెళ్ళిపోతుంటే ఆగు అని తాళం ఎందుకు ఇస్తామని రెచ్చగొట్టింది నువ్వు. ఇప్పుడు సరిపోయిందా? ఎలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళకి అలాంటి ఆలోచనలు అని చెప్పి మరి వెళ్ళింది. ఇప్పుడు సంతోషంగా ఉందా? అయినా ఆవిడ నన్ను అనుమానించినట్టు నాకేం అనిపించలేదే. నువ్వే బయటపడేసి నన్ను అవమానించినట్లుంది. చ, ఇంటికొస్తేనే చిరాకు పుట్టేలా చేస్తావే. ఎప్పుడు ఏదో గొడవే, పెద్ద టార్చర్ అయిపోయావు. ఒరేయ్ ఏంట్రా మాటలు? దాన్ని అన్నది నీకోసమే కదరా. సర్లే ఆ విషయం వదిలే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. కాఫీ వద్దు, వదిలే. ఎందుకురా? ఎందుకు అంత కోపం? సర్లే వెళ్ళి స్నానం చేసిరా, అన్నమన్న తిందు గాని. చిచ్చి, రే ఓ పెద్ద మనిషి చేత ఇంతసేపు బతిమారించుకోవటం అంత ధర్మం కాదురా. నేనేమన్నా కోరరాని కోరిక కోరానా? నువ్వు తిడతలేనంత పెద్ద కోరిక కోరానా? ఓన్లీ 2 క్వార్టర్ బాటిల్స్ మాత్రమేరా ఇచ్చి ఒరే నా పెద్దరికం నిలబెట్టరా. మందు లేక మా ఫ్రెండ్స్ నాలికలు వేలాడేసుకుని బయట కూర్చున్నారా. ప్లీజ్ ఇచ్చి పుణ్యం కట్టుకోరా. ఇదో చూడు, డబ్బులుంటే తాగు, లేవంటే మానేసాయి. ఊరికే నాకు సిరా పుట్టించుకో, నువ్వు వెళ్ళే నుంచి. యారా మామ, ఏసీ బార్ తీసుకొస్తాను, ఏడ తీసుకొచ్చో? ఏసీ బార్లో కూర్చుంటే మంది ఎక్కదరా. అదే ఈ బార్లో అనుకో ఫుల్గా ఎక్కుద్ది. రండి కూర్చోండి. రారా మామ, కూర్చో. గురువుగారు ఓసారి పెన్ ఇస్తారా? ఇప్పుడే ఇస్తాను. అలాగే. చెప్పండి సార్, ఏం కావాలి? ఆర్డర్ తీసుకునేది? అవును సార్, ఈ టేబుల్ ఏం ఆర్డర్ ఇద్దాం? నాకు మాత్రం ఒక బీరు. ఒక పని చేద్దాం రా, అందరికి కలిపి ఒక ఫుల్లు, వీడికి మాత్రం ఒక బీరు. ఇదిగోయ్యా, ఒక బీరు, ఒక ఫుల్ బాటిల్ తీసురా. సార్ ఫుల్లు బ్రాందీయా విస్కీయా? విస్కీనే. ఓకే సార్. సైడ్ డిష్లు సార్, చికెనా మటనా ఫిష్? కావాలరా? చికెనా మటనా? ఒక ప్లేట్ తందూరి చికెన్. ఒక ప్లేట్ తందూరి చికెన్. 2 ప్యాకెట్లు సిగరెట్లు తీసురా. ముందే తీసురా, తర్వాత చూద్దాం. ఓకే సార్, డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులు తర్వాత ఇస్తాను లేవయ్యా. అరే ఇదేమన్నా ఏసీ బార్ అనుకుంటున్నావురా? లోకల్ బార్. డబ్బులు ఇచ్చి పంపి. మస్తు అర్థం చేసుకున్నావన్నా. ఇదిగో తొందర రావయ్యా. ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తా సార్. రై వాటర్ బాటిల్ పెట్టి ఇక్కడ. అడిగోరా, వచ్చేస్తున్నాడు. రై పదండ్రా, పరిగెత్తండి. ఎందుకు? ఏం రంగన్న, గొంతు తడుపుతానని చెప్పి పరిగెత్తమంటావేంటి? గొంతేమిట్రా, మనుషుల్లో తడిపేస్తాను, మీరు పరిగెత్తండి. సార్ చెప్పండి సార్. అరే ఎంతమంది ఆర్డర్ తీసుకుంటారు? సార్ ఈ టేబుల్ నాదే సార్, నేనే ఆర్డర్ తీసుకునేది, వేరే ఎవరు తీసుకోరు సార్. ఏయ్, ఇంతకు ముందే కదా ఒక ఆయన చాటర్ తీసుకెళ్ళింది. అరే ఆర్డర్ ఇచ్చా 1000 రూపాయలు డబ్బులు కూడా తీసుకుపోయిండు. సార్ ఈ బార్లో సర్వీస్ చేసేది ఇద్దరు ఉంటాం సార్. ఓ పెద్ద ఆయన పంచగడికి వచ్చాడయ్యా. అరే సర్వీస్ అని ఎంతమంది తీసుకుంటారు భయ్? మీ ఓనర్ బిల్లు. ప్లీజ్ కోపడకండి, ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తా. ఒరే వాసు, నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయానురా. ఏంటమ్మా? రేవతి వాళ్ళ నాన్న జరిగినంత మర్చిపోయి రేవతిని చేరదీశాడ్రా.
ఏంట్రా నేనంత సంతోషకరమైన వార్త చెబితే ఊవను ఆనవు అసలు నీ ముఖంలో ఏమాత్రం ఆనందం లేదేంట్రా? చూడమ్మా, నేను ఆ రోజు చెప్పింది ఈ రోజు కూడా చెప్తున్నాను. రేవతి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిస్తే నాకేం పెద్ద సంతోషము లేదు, కలవలేదని బాధ కూడా లేదు. అదేంట్రా అలా అంటావు? ఇన్నాళ్ల తర్వాత మీ మామగారు రేవతిని కలుపుకున్నట్టే రేపు నిన్ను అల్లుడిగా అంగీకరిస్తాడు. అప్పుడు మగపిల్లలేని ఆ ఇంటికి నువ్వేరా వారసుడివి. ఆయన ఆస్తిపాస్తులని నీవేరా. అమ్మా, నాకు ఎవరి ఆస్తిపాస్తులు అవసరం లేదే. నేను కష్టపడి సంపాదించుకున్నది నాకు చాలు. అవే మాటలురా. అంతే అంటానమ్మా, నాకు వేరే వాళ్ళ ఆస్తులు ఏమీ అవసరం లేదు. అయినా ఇందాక ఆవిడ అన్న మాటలు విన్నావు కదా, ఆశిస్తే అలాగే అంటారు. జీవితకాలం పడుతూనే ఉండాలి. హలో అన్నయ్య, నేను రజనీని మాట్లాడుతున్నాను. చెప్పు రంజని. రంజిత్ చెప్పరా. అన్నయ్య, పక్కన ఎవరైనా ఉన్నారా? అవును, చెప్పు. ఏం లేదు, రేషన్ కార్డు రాసేవాళ్ళు ఇంటికొచ్చారు. డీటెయిల్స్ చెప్పమన్నారు. దానికోసం ఫోన్ చేసావా? అది కాదు, రేషన్ కార్డు అప్లికేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్గా మన పేర్లు రాసేశారు. ఆ, అదే నీకు చెప్దామని నేను ఫోన్ చేశాను. అదేంట్రా రంజిత్ అలా చేసావు? హౌస్ ఓనర్ పక్కనే ఉన్నాడు, అందుకే వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి అన్నయ్య. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టి నేను వచ్చి మాట్లాడతాను. అలాగే అన్నయ్య. ఎవర్రా మాట్లాడింది? ఎందుకలా అయిపోయావు? ఏమైంది? ఏ లేదమ్మా. సర్లే, కొంచెం పప్పుచారు వేయనా? వద్దులే అమ్మా. అవును, బార్లోకి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళావు, వచ్చేటప్పుడు వెయ్యి రూపాయలతో వచ్చావు. నువ్వు గ్రేట్ రంగన్న. నీ తెలివితేటలను పొగలేకుండా ఉండలేకపోతున్నాను. రే, మరి అంత ఇదిగా పొగడకండ్రా. అసలే నాకు పొగడతానంటే గెట్టువని మీకు తెలుసు కదా. అదేంటి రంగన్న, నీ ఏడాకు తెలియని పొగడకుండా ఎలాగ ఉండగలవు? అంత కరెక్టే గాని రంగయ్య, నువ్వు వాళ్ళని మోసం చేయటం తప్పు కదా? కాదు, కానే కాదు. నేనేమన్నా కష్టపడి దాచుకున్న వాడిని మోసం చేశానా? రేయ్, కుర్రతనంలో తల్లిదండ్రులను మోసం చేసి బాధ్యత లేకుండా బారులోకి వచ్చే కుర్రకారిని మోసం చేశానురా. అక్కడైనా ఎక్కడైనా ఈ డబ్బు ట్రెజరీకేరా చేరేది. అయినా ఒరేయ్, ఆ డబ్బు ఎవరి కోసమో ఖర్చు పెడతలేదే, మీకోసమే కదరా, మీ సంతోషం కోసమే కదరా ఖర్చు పెడుతోంది. రేయ్, కరెక్ట్ గా చెప్పాలంటే నేనొక రాబిన్ వుడ్ని. రాబిన్ వుడ్డా? ఆయన ఎవరన్నా? ఓరి తెలివి తక్కువ దద్దమ్మా, ఐరోపా ఖండంలో ఉన్న వాళ్ళని దోచుకుని లేని వాళ్ళకి పంచిపెట్టే నా అలాంటి ధర్మరాజురా. ఊరికే అనటం కాదు గాని నిజంగా నువ్వు గ్రేట్ రంగన్న. నీకు లోకజ్ఞానం ఎక్కువ రంగన్న. ఒరే, మరీ అంత ఇదిగా పొగడకండ్రా, బాగుండదు. సార్ ఆర్డర్ ప్లీజ్. ఎవరు నువ్వు? బార్ సప్లయర్ సార్. నువ్వు సప్లయర్ అని మేమెలా నమ్మటం? సార్ ఈ రోజు మీరు కొత్తగా వచ్చు. 6 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను సార్. వాట్, 6 years నుంచి బార్లో పనిచేస్తున్నావా? నీ మెళ్ళో ఐడి కార్డు కూడా లేదే, ఎలాగయ్యా నిన్ను నమ్మటం? మా దగ్గర ఆర్డర్ తీసుకుని తర్వాత క్యాష్ తీసుకుని అలా జంప్ అయిపోతే ఎలా? ఇదిగో సార్. చెప్పండి సార్. మరేం లేదు, ఈ బాబు నిజంగా ఈ బార్లో పనిచేసేవాడేనా? అవును సార్. ఏంటి మ్యాటరు? ఏం లేదులేండి, ఊరినే కన్ఫర్మ్ చేసుకుందామని. ఓకే సార్, అలాగే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాసుకోవా. చెప్పండి సార్. చెప్పండి రా. హా. రంగన్న, ఈ రోజు గొంతు తడుపుకోవడానికి మందు ఉండదేమో అనుకున్నాను, కానీ ఫుల్ అరేంజ్ చేసావు. చాలా థ్యాంక్స్ రంగన్న. అయినా మనలో మనకి ట్యాంక్స్ ఏంట్రా? మీకు విషయం తెలుసా? ఏంటన్నా? మందు లేని వాళ్ళ కోసం నేను ర్యాబిన్ వుడ్ని అయ్యాను రా. ఎవడ్రా వాడు మేనర్స్ లేకుండా నా బుధం మీద చేయాల్సిందే? సార్ ఈయనే కదా సార్ మిమ్మల్ని మోసం చేసింది? ఓరి దుర్మార్గుడా, అన్యాయంగా వీళ్ళకి పట్టించావు కదరా, నీకు పాపం తగులుతుందిరా. సప్లయర్ అని వచ్చి మమ్మల్ని మోసం చేస్తావా?
సార్ నేను కొలబోడ్చి మీ డబ్బులు మీరు వసూలు చేసుకోండి సార్. ఎక్కడ్రా 1000 రూపాయలు? ఇంకెక్కడ 1000 రూపాయలు సార్, సైడ్ డిష్లకే సరిపోయింది. ఇవ్వరా వెయ్యి. ఆ, అదే, వదలండి సార్. బాబాయ్, బాబాయ్. ఇంతే పిడిగడు మాంసం లేదు, నా మీద బాటిల్ ఎత్తారా బాటిల్? సార్ కొట్టకండి సార్, కొట్టకండి సార్, చచ్చిపోతాడు సార్, కొట్టకండి. మీరు తాగాల్సిన ముందు మేము తాగాం, అంతే కదా. ఇంతమంది తాగుబోతుల ముందు తోటి తాగుబోతుల్ని అవమానించడం అంత ధర్మం కాదు సార్. సార్ ఒక పని చేద్దాం సార్, ఏంటయ్యా? మమ్మల్ని అందరినీ ఓ 5 నిమిషాలు వదిలిపెడితే మీ 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేస్తాం సార్. ఇంకా నిన్ను నమ్మి బయటకు వదలమా? ఏంటి సార్, మమ్మల్ని కూడా నమ్మకపోతే ఎలా సార్? పోనీ అందరినీ వదలొద్దు, ఒక్కడిని అట్టు పెట్టుకోండి సార్. ఇదిగో మా పుల్ని అట్టు పెట్టుకోండి. వద్దు రంగన్న, ఇప్పుడు కొలబోడు చేశారు. వద్దు రంగన్న. పోనీ మా రాజుగాని వద్దులేవాడు, నా కుడి భుజం. ఇదిగో మా బక్కాయిని అట్టు పెట్టుకోండి. నన్ను ఇక్కడ వదిలేకన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఏంట్రా నువ్వు కూడా నన్ను అనుమానించి అవమానిస్తావు? సరే, మేము ఒకటి మా దగ్గర పెట్టుకుంటాం. రాలేదనుకో వాడి బాడీలో పాటలన్నీ విరిచేస్తాం. రంగనా వచ్చేస్తావు కదా? వచ్చేస్తాం రా, నన్ను నమ్మరా. నాకెందుకో భయంగా ఉంది రంగన్నా. ఏం భయపడకురా, ఈ రంగయ్య నమ్మిన ఎవరిని మోసం చేయడు. ఇదిగో చూడండి, ఈయన ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను. ఈలోగా ఈయన తిడతాం, కొడతాం అలాంటివి ఏం జరగకూడదు. గౌరవం, రెస్పెక్ట్, మర్యాదగా చూసుకోండి. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 1 అవర్ విత్ 1000 రూపీస్. లేవండ్రా, రండి. ధైర్యంగా ఉండరా, ధైర్యంగా ఉండు. అయ్యప్ప అన్నా, ఆ 1212 బండి బ్యాటరీ ఫిక్స్ చేస్తారా? అది చేసామన్నా. అలాగే ఆ 4898 బండి ఉంది కదా, ఒకసారి క్లీన్ చేసేయండి. ఓనర్ వచ్చి బండి తీసుకెళ్తాను. అలాగే అన్న. సరే అన్నా. ఎక్కడికో బయటికి బయలుదేరినట్టున్నారు. అవును అర్చన, బండి కొనుక్కునే పార్టీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని తీసుకుని విజయవాడ దాకా వెళ్ళి బండి కొనుక్కురావాలి. రోజు ఇలా డ్రెస్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఏంటి ఇలాగా? సరిపోయింది. ఇలాగే చేసుకుంటే నేను మీ అమ్మకి చెప్పిన అబద్ధం నిజమైపోతుంది. అయినా నేనేమైనా ఆఫీస్లో పనిచేస్తున్నానా రోజు ఇలా డ్రెస్ చేసుకోవడానికి? షెడ్లో పనిచేస్తున్నాను. నా పనంతా గ్రీజు ఆయిల్తోనే కదా. ఇలా ఉండడమే కరెక్ట్. మా ఆయన ఎప్పుడు ఇలాగే నీట్గా ఉండాలని ఆశపడ్డం తప్ప? తప్పేం లేదులే, కానీ డబ్బులు తెచ్చావా? ఇదిగో పద, నాకు అన్నం వడ్డించు. రేయ్ అన్నా, మీరు పని పైకి వెళ్ళి భోజనం చేసిండ్రా. సరే అన్నా. మళ్ళీ ఇంకెప్పుడు ఇంతింత డబ్బు ఇంటికి తీసుకురావద్దు. ఇంట్లో గొడవలు అవుతున్నాయి. గొడవ ఏమైంది? నూనె అయిపోయిందని షాప్ దగ్గరికి వెళ్లి తీసుకొద్దాం అనుకున్నాను. తలుపులు మామూలుగా వేసి వెళ్ళాను. అంతలో గుమ్మం దగ్గర వాసన చూశాను. అప్పుడే ఇంట్లో డబ్బు సంగతి నాకు గుర్తొచ్చింది. అంతే, వెంటనే వెనక్కి వెళ్ళి నేను తలుపుకి తాళం వేశాను. అది మీ అమ్మగారు చూసి, ఓహో, వాసుని అనుమానించి అవమానించడానికే తాళం వేస్తున్నావా అని పెద్ద గొడవ చేసింది. అయినా నువ్వు తాళం ఎందుకేసావు అర్చన? అదే మాట, ఇంట్లో 2 లక్షలు పెట్టుకుని తలుపులు తెరిచి వెళ్ళమంటావా? అందుకే తాళం వేశాను. కానీ మీ అమ్మ, అమ్మో, వాసుని చూసి నువ్వు అనుమానించి అలా తాళం వేసి వెళ్తున్నావు, నా కొడుకుని చూస్తే నీకు దొంగలా అనిపిస్తున్నాడా, దోపిడీ కోర్లా అనిపిస్తున్నాడా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. కాదు మొర్ర అంటే విన్నదు కదా, పంచాయతీకి దిగింది. చివరికి నాకు కోపం వచ్చి, ఎలాంటి బుద్ధులున్న వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయనేసి వెళ్ళిపోయాను. అర్చన, ఎందుకు నువ్వు అలా మాట్లాడడం? నువ్వు అలా మాట్లాడడం ఏం బాలేదు. ఏంటి బాగోలేదు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వింటూ మౌనంగా ఉండాలా? ఏమన్నా పడాలా? అలానే కాదు అర్చన, జరిగిందంతా నీకు తెలుసు కదా. వాసుగాడు ఇప్పుడిప్పుడే మారుతున్నాడు. మళ్ళీ నువ్వు పాత విషయాలన్నీ గుర్తు చేసి ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం? ఓహో, అయితే నేను తాళం వేయడం తప్పంటావు. డబ్బులు పోయినా పర్వాలేదు, నువ్వు మళ్ళీ అప్పు చేస్తావు, కానీ వాసుని ఇబ్బంది పెట్టకూడదు, అంతే కదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు అర్చన. అనవసరంగా ఎందుకు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నానంతే. వాళ్ళు మన మనసుల్ని గాయపరిచినా కష్టపెట్టినా ఓపిగ్గా విని తీరిగ్గా ఏడవాలి. అలా చేస్తే వాళ్ళు మనల్ని పనికి మాలిన వాళ్ళ కింద జత కడతారు. అయిందానికి కాందానికి ఇదిగో ఇలా అన్నట్టే ఎప్పుడూ అంటారు. నేనంత త్యాగం చేయలేను, అంత ఓపిక కూడా నాకు లేదు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది.
ఇంకా విషయం వదిలేసే. ఇంకెప్పుడు అంత కోపంగా మాట్లాడద్దు, సరేనా? సర్లే, భోంచేయి. అన్నా, ఆ కార్ పార్టీ వాళ్ళు వచ్చారన్నా. వస్తున్నానని చెప్పు. సరే అన్నా. సర్లే అర్చన, ఉమ్, మరి నేను బయలుదేరతాను. రాత్రి లేట్ అవ్వచ్చు. ఏ విషయం మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. నువ్వు జాగ్రత్త, రెస్ట్ తీసుకో. వస్తాను. సరే. ఏంటి రంగన్న, బ్యాంకు తీసుకెళ్తానని చెప్పి ఇలా పాన్ షాప్ ముందు నిలబెట్టావు? నా ఏడో ఆకు తెలివి రివైండ్ చేసి ఆలోచిస్తున్నాను రా. ఓహో, ఒరే పులి, ₹1 ఇవ్వరా. ఉండు తీసుకొస్తాను. ఎక్కడికి రా? ఎక్కడికి లేదు, మన ఇండియాకి బిలిగేట్స్ వచ్చారు. ఆ. ఖర్చులకు డబ్బులు లేవంటే ఇచ్చాను, అడిగి తీసుకొస్తాను. ఎదవన్నారు ఎదవా. పొద్దున్నే నిన్ను అడిగాను చూడు, నా చెప్పెట్టి నేను కొట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఐడియా, షాపు అడిగితే గివ్ మీ ₹1 చేంజ్. నోట్ ఇవ్వకుండా చిల్లర అడుగుతావేటి? నువ్వేం షాప్ ఓనరు అయ్యా? ఈ రంగయ్యనే నమ్మట్లేదు. నువ్వేం ఆలోచించకుండా ₹1 ఇచ్చేస్తావులే. కావాలంటే ఆ కాయిన్ చూడవయ్యా, దాని మీద ఒక పక్క రంగన్న, అదే సింహం ఉంటుంది, రెండో వైపు నంబర్ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ అవసరం అంటరా? నువ్వు ₹1 ఇవ్వయా బాబు. థ్యాంక్స్ బెదరు. రంగన్న, ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసేది? ఎవరికో కాదు, నా అర్థానికి, నా బెడ్రాబు, మా భాగ్యానికి. అదేంటి రంగన్న, బ్యాంక్ వెళ్దాం డబ్బులు తెద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ఫోన్లేంట? రేయ్, కారణం లేకుండా ఈ ఏడాకుల రంగయ్య ఏ పని చేయడురా.